అవర్ ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అనేది ఈరోజు సెషన్‌లో తెలుసుకుందామండి. ఇంక లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి అసల హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అనేది చూసినట్టయితే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. అంటే ఇందులో మనం ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవడానికి హెల్ప్ చేసేవే హై లెవెల్ లాంగ్వేజ్. ఇవేంటి? కంప్యూటర్ అండ్ హ్యూమన్స్ మనం కూడా అర్థం చేసుకునేలాగే ఇవి ఉంటాయన్నమాట. హ్యూమన్ రీడబుల్, ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి హ్యూమన్స్‌కి. ఎందుకు అంటే ఇందులో మనకి లాట్ ఆఫ్ సింబల్స్ అనేవి మనం పెట్టుకుంటాం. లెటర్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి. ఎందుకు అంటే లాజిక్‌ని, అంటే ప్రోగ్రామ్‌లో ఉన్న లాజిక్‌ని గానీ, ఇన్‌స్ట్రక్షన్‌ని గానీ రిప్రజెంట్ చేయడం కోసం మనం కొన్ని సింబల్స్ యూజ్ చేయొచ్చు, లెటర్స్ యూజ్ చేస్తాం, ఫ్రేజెస్ యూజ్ చేస్తాం. ఇవన్నిటిని యూజ్ చేసే మనం హై లెవెల్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాన్ని రాస్తాం. కాబట్టి కోడ్ అనే దాన్ని డిజైన్ చేసుకుంటాం కాబట్టి హ్యూమన్స్ అనేవాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంటాయి ఇందులో. అంటే లో లెవెల్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే హై లెవెల్ లాంగ్వేజ్లో అబ్స్ట్రాక్షన్ లెవెల్ అనేది హైగా ఉంటుంది అని చెప్పచ్చు. అబ్స్ట్రాక్షన్ అంటే నేను మీకు చెప్తానండి, క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్ చూసాం కదా. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనే దాన్ని చూసేద్దాము. చూడండి, ఫస్ట్ వచ్చింది అబ్స్ట్రాక్షన్ కదా. మనకి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది కూడా మనకి లాంగ్వేజెస్లోకి వస్తుంది కదండి. ఇది ఏం చేస్తుందంటే కంప్యూటర్ మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే కాంప్లెక్స్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటాయి కదండి, వాటిని హైడ్ చేయడమే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆన్లైన్ షాపింగ్ చేయడానికి వెబ్సైట్ అనేదాన్ని ఓపెన్ చేసాం. ఏమవుతుంది, మనం షాపింగ్ చేసుకోవడానికి వస్తుంది కానీ కాంప్లెక్స్ డీటెయిల్స్ వెనకాల మనకి కోడ్ ఏదైతే రన్ అవ్వాలో డిజైన్ చేసిన కోడ్ అనేది మనకి ఎక్కడ చూపించదు కదండి. కాంప్లెక్స్ డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్ అయిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే వాటిని హైడ్ చేసేదే అబ్స్ట్రాక్షన్ అనమాట. అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు? మనకి ఏదైతే కావాలో వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తారు కానీ మనకు కావాల్సిన డీటెయిల్స్ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే దాన్ని హైడ్ చేస్తుంది కదండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరగదన్నమాట. ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్, ఇది హ్యూమన్ రీడబుల్ సింటాక్స్ అనే చెప్తాం. అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి వర్డ్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, అవి ఈజీగా హ్యూమన్స్ అనేవాళ్ళు అర్థం చేసుకోగలరు కదండి. ఇంకా మనకి రీడ్ చదివిన తర్వాత కోడ్ అనేదాన్ని ఒక సింపుల్ వేలో కూడా మనం రాసుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టు మనకి కావాల్సిన అవుట్పుట్ ఏంటి అనేది మనం మైండ్లో ఉంచుకుని మనకు నచ్చినట్టే కోడ్ అనేదాన్ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇది పోర్టబిలిటీ. అంటే ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఇది వర్క్ అవుతాయి. అంటే ఎలాంటి చేంజెస్ చేయకుండానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ డివైస్లో మన కోడ్ అనేదాన్ని రన్ చేసామండి, సేమ్ కోడ్ అనేదాన్ని వేరే డివైస్లో కూడా మనం రన్ చేయగలం. పోర్టబుల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్లో ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది వితౌట్ ఎనీ చేంజెస్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్, ఈజీ టు యూజ్. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ అని చెప్తాం. విత్ క్లియర్ కమాండ్స్ ఉంటాయి మనకి. దానివల్ల రైటింగ్ కానీ మన రైడింగ్ కానీ కోడ్ టెస్టింగ్ అని కానీ ఈజియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇది ప్రొడక్టివిటీ. ఇందులో మనకున్న ప్రొడక్టివిటీ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఈజీగా యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామర్కి కోడ్ అనేది ఫాస్ట్గా రాయడానికి కానీ ఫీచర్స్ అనేవి ఇంకా ఎక్కువ బిల్డప్ అవ్వడం కోసం కానీ క్విక్గా వర్క్ చేస్తుంది అనమాట. ప్రొడక్టివిటీ అంటే అదండి. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ లాంగ్వేజెస్ అనేవి మెమరీని టేక్ కేర్ చేస్తాయి. దట్ మీన్స్ ఏంటి అంటే మనం ఎంత మెమరీ అనేది అలొకేట్ చేయాలి మన ప్రోగ్రామ్కి అని మనమే పెట్టుకోం కదండి. మనం ప్రోగ్రామ్ కోడ్ ఇస్తాము, మన సిస్టమే మనకి ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్ చేసుకుంటుంది. ఈ కోడ్కి తగ్గట్టు మనం ఎంత మెమరీ అనేదాన్ని అలొకేట్ చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది మెమరీ మేనేజ్మెంట్లో ఉండదన్నమాట. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ డీబగింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసినప్పటికీ ఫైండింగ్ కానీ ఫిక్సింగ్ కానీ మిస్టేక్స్ అనేవి కోడ్లో ఈజియర్గా ఉంటాయన్నమాట. లో లెవెల్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ ఫిక్సింగ్ కానీ ఫైండింగ్ కానీ
కోడ్లో మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేయడం కానీ ఫైండ్ చేయడం కానీ ఈజియర్గా ఉంటుంది అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి రిచ్ స్టాండర్డ్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే కోడ్ రాసినప్పుడు మనం కొత్తగా డిజైన్ చేసుకోవాల్సిన లైబ్రరీస్ ఏముండవండి. ఆల్రెడీ డిజైన్ చేసిన లైబ్రరీస్నే మనం యూజ్ చేస్తామన్నమాట. మ్యాథ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మ్యాథ్ ఫంక్షన్స్ అని ఇలా కొన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ లైబ్రరీస్ అనేవి హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటే మనకి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ లైబ్రరీస్ అనేవి స్టాండర్డ్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి మనం స్టాండర్డ్ లైబ్రరీస్ని యూజ్ చేసుకుని కోడ్ అనేదాన్ని డిజైన్ చేసుకుంటాం కానీ మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేసుకోమన్నమాట. దట్స్ ఇట్ అండి. హై లెవెల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ అయితే ఇదండి. అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.